ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని అంటూ, నా ఇష్టము, నా జీవితము, నా డబ్బు అంటూ నీ ఇష్టానుసారంగా సహోదరుడా, సహోదరి నీవు జీవిస్తూ ఉన్నావా? చివరికి ఒకనాటికి తీర్పు ఉన్నది అని జ్ఞాపకం ఉంచుకో. ఆమేన్. ఒక తండ్రికి 2 కొడుకులు. చిన్న కొడుకు తనకున్నటువంటి తండ్రి యొక్క ఆస్తిని పంపిణీచేయమని అడిగాడు. పంచుకున్న తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తాను ఎన్ని బాధలు పడుతున్నాడో పల్లవి కొన్ని చరణాలు నేను పాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ పాట ఉంటే దయచేసి నాకు ఒకరు ఇవ్వండి, నేను దాన్ని పాడతాను. దానిలో ఉన్నటువంటి మర్మాలను మీకు వివరిస్తూ నేను దాన్ని పాడతాను. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. నా ఇష్టానుసారంగా నేను తిరిగాను, వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు మళ్ళీ దేవా నాకు మార్గాన్ని చూపించండి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అమ్మా అని నన్ను పిలిచేటటువంటి నా అమ్మ నాకు కనిపిస్తే బాగుండు. నాన్న అని పిలిచేటటువంటి ఇప్పుడు నా తండ్రి నాకు కనిపిస్తే బాగుండు. ఆ మాధుర్య ప్రేమ ప్రపంచాన్ని దేవా నాకు చూపించండి. పాపా మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము. పాప మమతల చేత పారిపోయాను. నా ఇష్టానుసారంగా జీవించాలని, నా మనస్సుకు వచ్చినటువంటి ఆలోచనల చొప్పున నేను జీవించాలని పారిపోయాను. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. క్షామం అంటే కరువు. ఈనాడు ఆఫ్రికా ఖండాన్ని చూస్తే, ఆఫ్రికా ఖండాన్ని కరువు బాగా పట్టి పీడిస్తూ ఉంది. కరువు కొరల్లో చిక్కుకొని వారు తినడానికి త్రాగడానికి లేక భయంకరంగా బాధపడుతూ ఉన్నారు ఆఫ్రికా ఖండ జీవులు. అటువంటి క్షామము ఇక్కడ ఈ చిన్న కుమారుడు కూడా వచ్చింది. ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము. నేను పశ్చాత్తాపం పొందుతాను. ఒక్కసారి ఆలోచన చేస్తాను. నేను చేసింది ఏమేమి చేశాను, ఎక్కడ చేశాను, ఎలా ఆలోచన చేశాను, నేను అదంతా నా ఆలోచనలో ఉన్నటువంటి తేడా మొత్తాన్ని కూడా ఒకసారి కూర్చొని సమీక్ష చేసుకొని, పర్యవేక్షణ చేసుకొని, స్వపరీక్ష చేసుకొని, ఆత్మావలోకనం చేసుకొని, సింహావలోకనం చేసుకొని ఒకసారి ఎక్కడ నేను తప్పిపోయానో ఆలోచన చేస్తాను. నేను పశ్చాత్తాపము పొందుతాను. ప్రభు నీదు శిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నీదు శిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ ఇష్టానుసారంగా నీవు జీవించి ఒకవేళ జీవితం అంతా అయిపోయింది, వనరులు అయిపోయాయి, ఇక మేలు కలగడానికి అవకాశం లేదు, శక్తి ఒడిగిపోయింది, లేకపోతే శక్తి అంతా అయిపోయింది, వయస్సు పైబడుతూ ఉంది, వివాహం జరగడం లేదు, కోరుకున్న ఉద్యోగం రావడం లేదు, కావలసినటువంటి సీటు సంపాదించుకోలేకపోతున్నాను, నేను చదువుకోవాలి అనుకుంటున్నటువంటి ఆ చదువులకు అవసరమైనటువంటి ఫీజులు నా తల్లిదండ్రులు చెల్లించలేకపోతున్నారు, కోరుకున్న కాలేజీలో సీటు రాలేదు, వివాహం జరగడం లేదు, సంబంధాలు వస్తున్నాయి కానీ సరైన సంబంధము రావడం లేదు అని ఒకవేళ నువ్వు బాధపడితే నీకు పరిష్కారం ఏమిటో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పగలరు? ప్రభు నీదు శిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ it shall fill you with courage and boldness, and with which boldness you will go to the cross of Christ and you will beg for mercy and pardon because he has given you that grace.
నీ ముఖం చల్లకపోతే, నీ తండ్రికి నీ తల్లికి నీ ముఖాన్ని నువ్వు చూపించుకోలేని స్థితిలో నీవు ఉంటే, ఒకవేళ నీవు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే, నీవు చేసినటువంటి పాపాలు నీ యొక్క ముఖాన్ని చిన్నబుచ్చేటటువంటి స్థితిలో ఉంటే, నిన్ను లేవనెత్తి నీ యొక్క తలను పైకెత్తేటటువంటి స్థితిలోనికి ఆ యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మాత్రమే నిన్ను ఆకర్షించగలదు. ప్రభు నీదు శిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. ఆమె ఈ పాపం చేసింది, ఆ పాపం చేసింది అని ఆమెకు మరి అంటగట్టి, లేదా చేసిందేమో మొత్తమే తీసుకొని వచ్చి ఆమెను యేసయ్య దగ్గర ప్రత్యక్షపరిచారు. ఏమంటున్నారో తెలుసా? అమ్మా, నేను నిన్ను ఏమి అనను, సమాధానం గలదానమై నీవు వెళ్ళుము. ఆమేన్. మరి వారు పంచేటటువంటి చాక్లెట్స్ వైపు మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి నేనేం చేస్తానంటే ఒకసారి పాట నీలోగా నేను ప్రకటించాము. చూపించు తండ్రికి హరుని భోగములల్లా బతుకు ధ్వంసము చేయ దేవాను చేరితి. హరణి ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రి నాకు దారినే చూపుము. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మా ప్రపంచము చూపించు తండ్రికి మార్గము. దూరదేశము నన్ను కొనుచు కప్పితి మార్గము. తరలిపోయిన నేను నమ్మిన హితులెల్లా తరిమే దారిద్ర్యము. దారిద్ర్యము తరుగుతుందన్నమాట. నమ్ముకొని వెళ్ళిపోయారు దూరదేశంలో సుఖంగా ఉందామని, కానీ దారిద్ర్యము వెంటాడుతున్నటువంటి పరిస్థితి. దాక్షిణ్యమూర్తి నీ దయనాపై ఇక చూపించను, నా ముఖాన్ని వాడికి నేను చూపించను. వాడి ముఖాన్ని నేర్పారు. తల్లి ముందుకు వస్తుందన్నమాట. తల్లి ఏమంటుంది? నా ఇంట్లోనికి నీవు అడుగు పెట్టవద్దు. మీ అమ్మ నిన్ను రానివ్వదని చెప్పి సాతానుడు అనేకుల్లో ప్రవేశించి ఏమని చూపించేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే తన ప్రేమతో నీ సొంత వారిని మార్చి నిన్ను ఒక గృహిణిగా, గృహస్థునిగా చేయగలరు. ఆమేన్. అందుకని భక్తుడు ఇంకొక మాట ఇంకో చోట ఇలా పాడుతూ ఉన్నాడు. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనయ్యుంటిని. నా వల చేయబడు నెల్ల కార్యము లేకు దేహంబులయ్యుండగా. నా వల చేయబడు నెల్ల కార్యము లేకు దేహంబులయ్యుండగా. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించిన పాపులమైనటువంటి మనలను యేసయ్య మాత్రమే ప్రేమిస్తారు. ఆమేన్. నన్ను ప్రేమింప మానవ రూపమేతి దారుణ, మానవ రూపమేతి దానముగా జీవము సిలువపై నిచ్చి కన్నా తల్లిదండ్రుల యన్నాదమ్ముల ప్రేమ కన్నామించిన ప్రేమతో. నిచ్చి కన్నా తల్లిదండ్రుల యన్నాదమ్ముల ప్రేమ కన్నామించిన ప్రేమతో. అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు, తల్లిదండ్రులు వారందరి ప్రేమ కన్నా మించినటువంటి ప్రేమతో మన యేసయ్య మనలను ప్రేమించేటటువంటి వాడు. ఆమేన్. కాబట్టి ఆ యేసయ్య ప్రేమను నీవు ఒక్కసారి రుచి చూసి తెలుసుకుంటే, యెహోవా ఉత్తముడని నీవు రుచి చూసి తెలుసుకుంటే, నిన్ను ఎవరు కాదన్నా యేసయ్య నిన్ను ఆకర్షిస్తారు, యేసయ్య నిన్ను చేర్చుకుంటారు. ఆమేన్. నేను మీకు ఒక ఇల్లస్ట్రేషన్ ఇచ్చి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే వీరేదో అనౌన్స్మెంట్లు చేయాలని ఇక్కడ చూస్తున్నారు.
సమయం లేదు, భోజనాలు సమయం లేదు. కాబట్టి నేనేదో చెప్దాం అనుకున్నాను కానీ నాకు సమయం లేదు, మీరు వినడానికి మీకు సమయం లేదు, సమయము అయిపోయింది. అయితే నేను మీకు ఒక ఇల్లస్ట్రేషన్ ఇస్తాను, ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక రాజుగారు మంత్రులను దగ్గరకు పిలిచాడు. ఏం చేశాడండి? ఒక రాజుగారు మంత్రులను దగ్గరకు పిలిచాడు. దగ్గరకు పిలిచి ఒక్కొక్క మంత్రికి ఇనుము, ఇటుక, సిమెంటు, ఇంకేం అవసరమైందండి వాటన్నిటినీ ఇచ్చారనమాట. ఇచ్చి మంత్రులారా మంచి ఇళ్ళు కట్టండి అని చెప్పారు. వాళ్ళు ఏం చేశారంటే వీరికి కొంతమందికి తెలివి ఎక్కువై, కొంతమందికి తెలివి తక్కువై, ఎట్లయితే కొంతమందికి తెలివి ఎక్కువై, కొంతమందికి తెలివి తక్కువై ఈ మంత్రులు ఏం చేశారంటే మంచి ఇనుమును కాస్తంతా తీసుకొని వెళ్ళి అమ్మేసుకొని కొంచెం తాలు ఇనుము, తప్పక ఇనుమును తీసుకొచ్చి ఇల్లు కట్టేశారు. కొంతమంది సిమెంట్ కట్టలు కొన్ని అమ్మేసుకొని కొంత బూడిద తీసుకొచ్చి ఆ సిమెంట్ లో కలిపేసి కొంతమంది ఇళ్ళు కట్టేశారు. కొంతమంది ఏం చేశారు, మరి ఇనుము సిమెంట్ అయిపోయింది, ఇసుక, మరి కొంతమంది ఎర్ర తీసుకొచ్చేసారు, మట్టి కలిసి ఉన్నటువంటి ఇసుకను తీసుకొచ్చేసి వారు ఇల్లు కట్టేశారు. త్వరలోని మరి ఆ గృహ ప్రవేశాలు మొత్తం జరగబోతూ ఉన్నవి. ఇక రాజుగారు అందరినీ దగ్గర పిలిపించనై ఉన్నాడు. అందరూ పూర్తి చేశారు. హ్యాపీ. ఏంటండి ఇల్లు బాగా కట్టారా అన్నారు. కట్టామండి అని అన్నారు. అందరూ బాగా కట్టారా అన్నారు. కట్టామండి అన్నారు. సంతోషంగా చెప్తూ ఉన్నారు. అయితే రాజుగారు కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత చివరిగా ఒక మాట అన్నారు. మీరు కట్టిన ఇంట్లోనికి మీరే పోయి ఉండండి. ఎవరైనా ఉండను అని కనుక చెప్పితే రాజుగారు తలుచుకుంటే ఏం తక్కువ, దెబ్బలు తక్కువ. మీరు కట్టిన ఇంట్లోనికి మీరే పోయి ఉండండి అని చెప్పి రాజుగారు అన్నారు. అప్పుడు చిరు చెమటలు వచ్చేస్తున్నాక ముఖమంతా చెమటతో నిండిపోయింది. అయ్యో నేనేం చేయాలి ఇప్పుడు? నేను ఒకవేళ ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు ఒకవేళ ఉరిమి పిడుగుపడితే, ఒకవేళ స్లాబ్ విరిగి నా మీద పడితే నేను నా పిల్లల గతి ఏం కావాలి? అయ్యో నేను ఇంటిని ఎలా ఎందుకు కట్టుకున్నాను? అయ్యో నేను బుద్ధిగల దానిని బుద్ధిగలవాడను కాను. నా భర్తకు నేను ఎందుకు చెప్పలేదు? నా భార్యకు నేను ఎందుకు చెప్పలేదు? మా పిల్లల జీవితం ఇప్పుడు పాడైపోతుంది కదా, మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది కదా, ఎంత పొరపాటు చేశాను నేను. ఇంటిని నా ఇష్టానుసారంగా కట్టాను. ఉండకపోతే రాజుగారు ఇప్పుడు తడతానని అంటున్నారు. నేనేం చేయాలి? ఉండకపోతే ఆయన ఒప్పుకొని అంటున్నారు. నీ ఇంటిని నువ్వు ఎలా కడుతున్నావు సహోదరుడా, సహోదరి? యేసయ్య నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను. బుద్ధిగల దానివిగా ఉన్నావా? బుద్ధిగల వాడిగా ఉన్నావా? లేదా బుద్ధిహీనమైనటువంటి వాడుగా, బుద్ధిహీనమైనటువంటి దానివిగా నువ్వు ఉండి ఒకవేళ నీ ఇంటిని నీ ఇష్టానుసారంగా కడుతూ ఉన్నావా? నీ ఇంటికి తలుపులేంటో తెలుసా? నీ యొక్క కళ్ళు. నీ యొక్క ఇంటికి ఏంటండి తలుపులేంటో తెలుసా? నీ యొక్క కళ్ళు. ఎంత మంచి తలుపు పెట్టుకున్నావు. ఏదైనా లోపలికి రావాలంటే ఏంటండి ఆ తలుపు గుండానే రావాలి. నీ కళ్ళు ఎలా ఉన్నాయి? నీ నేత్రాలు నువ్వు ఎలా కట్టుకుంటున్నావు? ఒక చూపు వల్ల ఒకరి జీవితం పాడు కావచ్చు, ఒక చూపు వల్ల ఒకరి జీవితము పైకి రావచ్చు. ఒకసారి నేను చదువుకుంటున్నటువంటి విశ్వవిద్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు బస్సులో వెళ్తూ ఉన్నాం. రోజు ఒక అమ్మాయిని చూస్తున్నాను. ఆ రోజు ఆ అమ్మాయిని చూసినప్పుడు నా వైపు చూసి ఒక కొత్త రీతిలో నవ్వింది, కొత్త విధములో నవ్వింది. ఈ అమ్మాయి ఎలా నవ్వుతుంది ఏంటి అని చెప్పి నేను అనుకొని ఎంతో బాధపడ్డాను. అయ్యో ఆ సిటీకి నేను వెళ్ళొచ్చేసాను. ఆ నవ్వులో నాకు ఏదో తేడా కనిపించింది. ఆ నవ్వులో జాలి కనిపించింది. ఆ నవ్వులోని దుఃఖము కనిపించింది. ఆ నవ్వులోని బాధ, ఆ నవ్వులోని చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితిని నేను చూశాను. ఆ నవ్వుల గురించి ఆలోచన చేస్తూ నేను వెళ్ళాను. రాత్రి 2 గంటలైంది. నేను తిరిగి వచ్చేసాను. ఆ తర్వాత అంతస్తెక్కి చూడవలసి వచ్చింది. అంతస్తెక్కిన తర్వాత రాత్రి నేను చూస్తే ఆ అమ్మాయి ఒక ఫ్యాన్కు ఉరి వేసుకొని వేలాడబడి ఉందన్నమాట. అయ్యో అంటే అదే చివరి నవ్వు, నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళకపోతున్నాను అన్నట్లుగా జాలితో ఆ అమ్మాయి నవ్వింది. నీ కళ్ళను నీవెలా కాపాడుకుంటూ ఉన్నావు? నీ కళ్ళే ఒకవేళ నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయేమో. యవనస్తురాలా ఒక్కసారి నీ కళ్ళను యేసుక్రీస్తు ప్రభువారికి సమర్పించుకో. ఆమేన్. ఆ స్త్రీ తన జీవితాన్ని పాడు చేసుకుంది. ఆ స్త్రీ తన జీవితాన్ని పాడు చేసుకోవడానికి తన కళ్ళు బాగా దోహదపడ్డాయి. కాబట్టి నీ కళ్ళని నీవు నమ్మవద్దు, నీ శరీరాన్ని నీవు నమ్మవద్దు, నీ యొక్క చేతులను నీవు నమ్మవద్దు, నీ తలంపులను నీవు నమ్మవద్దు.
నిన్ను నీవు నమ్ముకొనవద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూచి ఆయన నీవు నమ్మాలి. ఆమేన్. నీ శరీరము నీకు శత్రువుగా వ్యవహరించి ప్రవర్తించి నిన్ను బహిరంగంగా అవమానానికి అప్పచెప్పడానికి అది సిద్ధపడుతూ ఉంది. సాతానుడు ఎల్లప్పుడూ పొంచి ఉన్నాడు. వాడు నిన్ను నరకానికి లాక్కొని వెళ్ళడమే వాడి యొక్క ఉద్దేశము. ఇంతకీ పాపానికి ఒక నిర్వచనాన్ని నేను ఇస్తాను, చూడండి. పాపం అంటే ఏంటో తెలుసా? సాతానుగాడు పాపం అంటే నిర్వచనం తీసుకోండి, మీరందరూ అవసరమైతే రాసుకోండి. సాతానుడు, పాపం అనగా సాతానుడు నిన్ను తన కబంధ హస్తాలలో చిక్కించుకొనుటకు అవసరమైనటువంటి వీడియోలు అన్నింటినీ సిద్ధపరుచుకొని నిన్ను ఆకర్షించి నీకు అవసరమైనటువంటి వాటిని అందించి నీవు కోరుకొనని దానిని కోరుకునేలా చేసి నీవు